చాలా కాలం క్రితం ఒక దట్టమైన అడవిలో ఏనుగు, మొసలి మరియు జిరాఫీ అనే ముగ్గురు ప్రాణస్నేహితులు ఉండేవారు. ఒకరోజు వారి ముందుకు అకస్మాత్తుగా ఒక జిన్ను, భూతం ప్రత్యక్షమైంది. ఆ జిన్ను వారితో ఇలా అంది: నేను మీ మీద చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఏం కోరుకుంటే అది నేను నెరవేరుస్తాను. మీ కోరికలు ఏంటో చెప్పండి. నా తొండం చాలా పొడవుగా ఉంది, దానివల్ల నాకు ఇబ్బందిగా ఉంది. దయచేసి నా తొండం చిన్నదిగా మార్చు. నా కాళ్ళు చాలా పొట్టిగా ఉన్నాయి, నడవడానికి కష్టమవుతోంది. నాకు పొడవైన కాళ్ళు కావాలి. నా మెడ మరీ పొడవుగా ఉంది, నాకు చిన్న మెడ కావాలి. జిన్ను సరే అని చెప్పి మాయతో వారి కోరికలను వెంటనే తీర్చేసింది. ఇప్పుడు ఏనుగుకు చిన్న తొండం, మొసలికి పొడవైన కాళ్ళు, జిరాఫీకి చిన్న మెడ వచ్చాయి. కాని అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. కొద్దిసేపటికే వారు తమ మార్పుల వల్ల చాలా ఇబ్బంది పడటం మొదలుపెట్టారు. ఏనుగు బాధపడుతూ, అయ్యో, ఇప్పుడు నా తొండం అందడం లేదు. నేను నా శరీరంపై నీళ్లు చల్లుకోలేకపోతున్నాను. కనీసం కింద ఉన్న గడ్డిని కూడా సరిగ్గా పట్టుకుని తినలేకపోతున్నాను. నా పాత పొడవైన తొండమే బాగుండేది. మొసలి ఆవేదనతో, నా కాళ్ళు పొడవవడం వల్ల నేను నీళ్లలో సరిగ్గా ఈదలేకపోతున్నాను. శత్రువుల కంటపడకుండా దాక్కోలేకపోతున్నాను. జిరాఫీ ఏడుస్తూ, అయ్యో, నా మెడ చిన్నదైపోవడం వల్ల ఎత్తైన చెట్ల కొమ్మలకు ఉన్న రుచికరమైన ఆకులు నాకందడం లేదు. తమ తప్పు తెలుసుకున్న ముగ్గురు మిత్రులు మళ్లీ జిన్ను దగ్గరకు వెళ్లి ఇలా వేడుకున్నారు: దయచేసి మాకు సహాయం చేయండి. మాకీ కొత్త రూపాలు వద్దు. ప్రకృతి మాకు ఏది ఇచ్చిందో అదే మాకు మేలు చేస్తుంది. మమ్మల్ని మళ్లీ మునుపటిలా మార్చేయండి. జిన్ను చిరునవ్వు నవ్వి తన మాయతో అందర్నీ మళ్లీ మునుపటిలానే మార్చేసింది. అప్పట్నుండి వారు తమకున్న దానితోనే సంతోషంగా ఉండటం నేర్చుకున్నారు.